ఏమనో మా నాన్నమ్మలాగా డబ్బుల కోసం మనుషులు ఏమైనా చేస్తారు, ఎలా అయినా మారిపోతారన్నావు కదా. అహల్య డబ్బు మనిషి, ఆ డబ్బు కోసమే వచ్చింది, ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోయింది అన్నావు. ఇదిగో డబ్బు, ఈ డబ్బుల కోసం మనుషులు ఏమైనా చేస్తారన్నావుగా. ఈ డబ్బు తీసుకొని నా ఇంట్లో నుంచి, నా జీవితంలో నుంచి వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నావు గౌతమ్? నా గురించి ఏమనుకుంటున్నావు? నీ కంటికి నేను డబ్బు మనిషిలాగా కనిపిస్తున్నానా? డబ్బు కోసం నిన్ను ప్రేమించానా? నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. ఇదేనా నా క్యారెక్టర్ గురించి నువ్వు జడ్జ్ చేసింది? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? దిస్ ఇస్ టూ మచ్ గౌతమ్. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నాను. అహల్య కూడా అంతే. తను డబ్బు కోసం రాలేదు, నా కోసం వచ్చింది. నా కోసమే తన ఇంట్లో ఉంటుంది. తనకు మీ అంత డబ్బు ఉండకపోవచ్చు, కానీ అంతకు మించి ఆత్మాభిమానం ఉంది. అయినా నేను తనని ఇంటికి తీసుకొచ్చిన ఫస్ట్ డేనే మీ అందరికీ చెప్పాను, ఏం జరిగినా సరే తన ఇంట్లో ఉంటుందని, తనకి మీరందరూ కావాలి అని. తను నేను ఒకటే అని కూడా చెప్పాను, కానీ మీరేం చేశారు? తనని నన్ను వేరుగా చూశారు. తనేదో పరాయి మనిషి అన్నట్టు మాట్లాడుతున్నారు. తను బయట మనిషి కాదు, ఈ ఇంటి కోడలు. మీ అందరికీ అర్థమవుతుందా? ఎవరా ఇంటి కోడలు? తనెప్పటికీ ఇంటి కోడలు కాలేదు. తనకు అర్హత లేదు.